ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాకినాడ జిల్లాలో ఏలేరు వరద ప్రవాహం ప్రమాదకరంగా కొనసాగుతోంది. వరద పోటెత్తడంతో ఏలేరు ప్రాజెక్టు నుంచి 27,713 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కిర్లంపూడి మండలం రాజుపాలెం, భూపాలపట్నం, వీరవరం తదితర గ్రామాల్లోకి వరద నీరు చేరింది. పిఠాపురం రూరల్, గొల్లప్రోలు మండలాల్లో వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. గొల్లప్రోలు 1వ వార్డ్ సూర్యుడిపేట మార్గం నీట మునగటంతో గ్రామస్తులు పడవలపై ప్రయాణిస్తున్నారు. ఏలేరు పరివాహక ప్రాంతాలు ప్రమాదకరంగా మారటంతో ఆర్మీ రంగంలోకి దిగనుంది. వరదలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాకినాడ జిల్లాలో ఏలేరు వరద ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. పెద్ద ఎత్తున నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేయడంతో దిగునున్న అనేక గ్రామాలతో పాటుగా వేలాది ఎకరాల్లో పంట చేలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం నేను పిఠాపురం రూరల్లోని 216 జాతీయ రహదారి మీద ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున ఏలేరు వరద నీరు చేరుకోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పంట చేలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. 216 జాతీయ రహదారి మీదకి వరద నీరు రావడంతో ఇక్కడ వాహనదారులు మనం విజువల్స్ చూసినట్లయితే వరద నీటిలోనే ప్రవహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకి. ముఖ్యంగా ఈవేళ మనం ప్రాజెక్టు సంబంధించి చూసినట్లయితే దాదాపు 27,713 క్యూసెక్ల నీటిని ఏలేరు ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వలు చూసినట్లయితే 22,000 టీఎంసీల వాటర్ ఉండడంతో ప్రాజెక్ట్ పరిస్థితి కూడా ప్రమాదకరంగా మారడంతో దిగువకు పెద్ద ఎత్తున నీరు విడుదల చేయడంతో దాదాపు అనేక గ్రామాలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. పడవల మీద ప్రయాణాలు చేస్తున్నారు. ప్రస్తుతం మీకు కొన్ని విజువల్స్ మీకు ఏదైతే చూపిస్తున్నా చెరువులో కనిపిస్తుందో, ఎవరైతే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తను ఎన్నికల ముందుకు ఒక హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ సొంతంగా ఇల్లు కట్టుకుంటానని. అదే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ దాదాపు మనం విజువల్స్ చూసినట్లయితే చెరువులో మారిన ప్లేస్లోనే దాదాపు 3.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలానికి కూతవేటు దూరంలోనే ఏలేరు కాలువ ఉండడంతో ఆ ఏలేరు కాలువ పొంగి ప్రవహించి మొత్తం పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన ఈ స్థలాన్ని అంతా కూడా చెరువులో మార్చేసిన పరిస్థితి అవుతుంది. ప్రధానంగా మనం చూసినట్లయితే ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించి అటు కిర్లంపూడి మండలం, ఏలేశ్వరం, అదేవిధంగా పెద్దాపురం, పిఠాపురం రూరల్, గొల్లప్రోలు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. వేలాది ఎకరాలన్నీ పంట చేలన్నీ కూడా నీట మునిగాయి. ఉద్యానవన పంటలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కిర్లంపూడి మండలంలో రాజుపాలెం, అదేవిధంగా భూపాలపట్నంతో పాటుగా ముక్కొళ్ళు అనేక గ్రామాలు కూడా పూర్తిగా నీట మునగడంతో ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా వరదకు సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా ముఖ్యంగా ఏదైతే గొల్లప్రోల్లోని వైఎస్ఆర్ కాలనీ చూసి ఆయన సాయంత్రమే మళ్ళీ వెనుదిరిగిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ వరద ఉధృతి గంటకు పెరగడంతో వరద సహాయక చర్యలు కూడా ఆర్మీ కూడా రంగంలో దించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దాదాపు 150 కుటుంబాలను శిబిరాలు తరలించామని చెప్పి అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, పిఠాపురం రూరల్ నుండి.